కూడా తెలియజేసుకొని అందరితో పాటు ముందుకెళ్తా ఉంటే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు సిగ్గనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఒక్కసారి ప్రజల్ని వెళ్ళి అడుగు, పబ్లిక్లోకి ఇవాళకైనా రా. ఆ గోడలు రేకులు అడ్డు పెట్టుకొని లోపల కూర్చుంటే నీకేం తెలియవు, ఆ బెంగళూరు ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో ఉంటే నీకేం తెలియవు. బయటికి వచ్చి ప్రజలకి మాట్లాడు. ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో నీకు చెప్తారు, మేము వాళ్ళంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు వివరిస్తారు. అయినా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ హిందువుల మనోభావాలతో ఆడుకుందో, హిందువులందరినీ ఇబ్బంది పెడుతూ హిందువుల పండగలకు కానీ హిందూ దేవాలయాలకు కానీ చివరికి వెంకన్న స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అనే మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. హిందువుల మనోభావాలు కాపాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏవైతే వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి త్వరలోనే అందరి సంగతి తేలుస్తాం. దీనిలో ఎవరెవరు పాత్రలు ఉన్నాయో, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు రీరూట్ అయినాయో అన్నీ తేలుస్తాం. రివర్స్ టెండరింగ్ పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసి 319 రూపాయలకి కల్తీ నెయ్యిని కొంటావా గుడికి? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? 319 రూపాయలకి ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి? నీ ఇంట్లో వాడే నెయ్యి అదేనా? నువ్వు ఏ రోజైనా సరే ఆ నెయ్యిని టేస్ట్ చూసావా? ఏం మాట్లాడుతున్నావు? హిందువుల మనోభావాలతో ఆడుకుంటావా? లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తావా? ఎంత ఘోరమైన విషయం ఇది. ఏ హిందువు కూడా సనాతన ధర్మం ప్రకారం దేవుణ్ణి పూజించే ఏ వ్యక్తి కూడా ఈ అంశాన్ని ఊరుకోరు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిన దాన్ని ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని అందరూ కూడా కోరటం జరుగుతుంది. త్వరలోనే ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇందులో ఎవరెవరైతే పాత్రలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని శిక్షించేంతవరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే నెయ్యి విషయం ఉందో ఈ చాలా అంశం ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు మార్కెట్లో 600కి తక్కువ ఎక్కడా కూడా నెయ్యి దొరకదు. అటువంటిది 319 రూపాయలకి తన నెయ్యి తీసుకొచ్చి పెట్టాడంటే అక్కడ దానిలో ఎంత కల్తీ నెయ్యి ఉందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో కాదు, ఇండియాలో ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తా ఉన్నాయి ఇది నెయ్యి కల్తీ అని. ఆ సంస్థలు ఎన్నో రకాల ఫుడ్ విషయాల్లో ఎంక్వైరీ చేసి చెప్పినాయి. 1కి 4 సర్టిఫికెట్లు వచ్చినాయి. వాడిన నెయ్యి కల్తీ, వాడిన నెయ్యిలో రకరకాల పదార్థాలు ఉన్నాయి, అవి మా నోటితో మేము చెప్పలేమని క్లియర్గా చెప్తా ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బంధువులైన 2 రెడ్లని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప దీని మీద ఎంక్వైరీ చేయండి, దీని మీద ముందుకెళ్దాం, అవసరమైతే దీని మీద ఎక్కడిదాకైనా మేము ఎంక్వైరీకి సిద్ధమని ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా? అతని ద్వారా తెలుసు, తద్వారా దీని ద్వారా అతనికి ఎన్ని డబ్బులు ముట్టినాయో, ఈ మధ్యలో వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎన్ని డబ్బులు ముట్టినాయో ప్రతి అంశం కూడా వాళ్ళకి అన్నీ తెలుసు. కావున ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లడ్డూని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గుణపాఠం వెంకన్న స్వామి ఇంటికి పంపించారో వైనాట్ 175 అన్న వ్యక్తిని వైనాట్ 17 కూడా లేకుండా చేశారు, అందరికీ తెలుసు. కానీ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి, ఈ లడ్డు అపవిత్రం కావటం ఎవ్వరూ కూడా ఇంత ఈజీగా తీసుకోకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరైనా సరే లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు వచ్చి దీని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనందరి మనోభావాలు చాలా కీలకమైన అంశం. దేవుడితో ఆటలాడుకున్న వ్యక్తిని ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషుల్ని ప్రజల ముందు పెడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సనాతన ధర్మాన్ని గత 5 సంవత్సరాల్లో ఎక్కడా పాటించలేదండి. మేము అదే చెప్తా ఉన్నాం. డే 1లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారం నుంచి అక్కడ ప్రమాణ స్వీకారం నుంచి మొదలుపెట్టాడో అతను గవర్నమెంట్ దిగేంత వరకు కూడా సనాతన ధర్మం ప్రకారం ఎక్కడా కూడా అతను ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. గుళ్ళల్లో జరిగే కార్యక్రమాల్ని కూడా తూచా తప్పకుండా చేయాల్సిన కార్యక్రమాలు దీప ధూప నైవేద్యాలకు కూడా సరైన డబ్బులు కేటాయించకుండా ఈ గత ప్రభుత్వం ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే. అతను కండవా ఈ పక్క వేయాల్సి కూడా ఇంకో పక్కేసి అతను అందరినీ కూడా ఎగతాళి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా సరే కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళి పట్టుబట్టలు పెట్టాలి ప్రభుత్వం తరపున, కానీ ఆ సనాతన ధర్మాన్ని విభేదిస్తూ నేను పెట్టిందే రూలు,
నేను చేసిందే కరెక్టు అని చెప్పి అతను ఆ గుడి సెట్టిని ఇంటి దగ్గరే వేయించుకొని స్వామివారి ఆలయ సెట్టినే ఎగతాళి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి. ప్రజలందరికీ కూడా తెలుసు, ఏదైతే హిందూ ధర్మం ప్రకారం వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా సరైన గుడిపాఠం త్వరలోనే తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాను. మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అతని మీద మేము చేసిన ప్రతి ఆరోపణకి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. కానీ ఈ 100 రోజుల్లో అనేక ఇబ్బందులు, ప్రజలకున్న ఇబ్బందులు తీర్చటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నాం. తొందరలో ఏవైతే ఆరోపణలు మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయో వీటన్నిటి సంగతి ఎంక్వైరీ చేసి ప్రజల ముందు పెట్టి ఎవరైతే లోపల కూర్చున్నారో వారందరినీ కూడా ప్రజల ముందు వాళ్ళు చేసిన తప్పును తెలిసేలాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇందాక కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ కార్యకలాపాలన్నీ కూడా భారతీరెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. హిందువులను కించపరచాలంటే భారతీరెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒక మీడియా అధిపతిగా ఉండి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా భారతీరెడ్డి గారు దీని మీద తక్షణమే స్పందించాలి. తన పేపర్ కానీ తన టీవీ కానీ అసలు ఈ లడ్డు వివాదం ఏంటి, దీని మీద ఆమె స్టాండ్ ఏంటి, ఆమె గుడికి ఎందుకు వెళ్ళలేదు, గుడి సెట్ ఇంట్లో చేసుకున్నప్పుడు వాళ్ళ ఆయనకి ఆమె ఏం చెప్పింది అని కూడా ఆమె రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యురాలైన భారతీరెడ్డి మాత్రం ఈ రోజు వరకు కూడా దీని మీద సమాధానం చెప్పలేదు. తక్షణమే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా భారతీరెడ్డి దీని మీద సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. చేయమనండి, ఎవరైనా దానికి ముందు ఒక మాట వెనక ఒక మాట కాదు. అతను ప్రమాణం చేయాలి అని కోరుకున్నప్పుడు దానికి ఒక విధి విధానం ఉంటుంది. దేని మీద ఉంటుందో దాని మీద ఆయన ముందుగా రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఏం జరిగింది అసలు ఆ టైంలో, ఆయన ఏం జరిగింది, ఈ నెయ్యి ఆర్డర్ ఇచ్చింది ఎవరి టైంలో, ఆ టైంలో ఆయన బయటికి రాడు, ఈయన బయటకు వస్తాడు. ఓ పక్కన హైకోర్టులో పిల్లేస్తారు. హైకోర్టులో సోమవారం మాట్లాడదామని చెప్పారు, సోమవారం ఎఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. సోమవారం ఎఫిడవిట్ ఫైల్ చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఎఫిడవిట్. ఏదైతే న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ టైం ల్యాగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో సమయాన్ని వృధా చేయటం తప్ప వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు. హిందువుల మనోభావాల్ని తాకట్టు పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి, ఉత్తుత్తి ప్రమాణాలు కాదు. వారు ఏదైతే ఈ 319 రూపాయలు నెయ్యి ఏదైతే ఉందో ఆ 319 రూపాయలు కొనే నెయ్యిని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాడుతున్నాడా, లేదంటే అక్కడ చైర్మన్గా పనిచేసిన వారి ఇంట్లో వాడుతున్నారా, ఈ నెయ్యిని ఎవరింట్లో వాడుతున్నారు అది తెలియజేయాలి వాళ్ళు. ఏదైతే ఏఆర్ ఫుడ్స్కి సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యిని మీ ఇళ్లలో వాడారా, మీరు ఈ నెయ్యి ఈరోజు కూడా వాడుతున్నారా, అసలు ఈ నెయ్యి ఎలా ఉందో మీరు రుచి చూసారా, దీని మీద మీరు సమాధానం చెప్పండి. పోనీ మీకు తెలిసిన ర్యాబ్ రిపోర్ట్లు అయినా సరే చేయించి ముందు ఆ నెయ్యిని మీరు టేస్ట్ చేసి మీ ఉందని